ఎస్టీ వాళ్ళకి కూడా చాలా మంచి పథకాలను అమలు చేస్తున్నాము, వాళ్ళని గుర్తించి కూడా మంచి వేలో తీసుకెళ్తున్నామని చెప్పేసి అంటున్నారు రేవంత్ రెడ్డి ఏం గారు. చేసారు ఎస్టీ వాళ్ళకి? ఎస్టీ వాళ్ళకి ఏం చేశారు చెప్పండి? ఎస్టీ వాళ్ళు ఉండేది నాగరికతకు దూరంగా, అనాగరికతకు దగ్గరగా ఉంటారు వాళ్ళు. అవును. ఎస్టీకి సంబంధించిన కోయ, గోండు, చెంచు, ఎరుకల వాళ్ళకి పోడు భూములు ఇచ్చి పోడు భూములకు పట్టాలు ఇచ్చింది కేసీఆర్. ఆ పోడు భూములకు పట్టాలు ఇచ్చుడు కాదు, వాటికి రైతు బంధు ఇచ్చింది కేసీఆర్. ఎప్పటి నుంచో స్వాతంత్రం వచ్చిన తర్వాత నుంచే కూడా పడావు పడ్డ ఒక ఆ యొక్క డిమాండ్ ఏంది అని అంటే గూడాలు, గ్రామాలు, తండాలను గ్రామ పంచాయతీ చేయాలనేది. మా యొక్క పాలన మేము చేసుకుంటాము అని చెప్పేసి డిమాండ్ ఎప్పటి నుంచో ఉండే. దాన్ని నెరవేర్చింది కేసీఆర్. ఇవాళ మా గూడాలలో మా రాజ్యం నడుస్తూ ఉంది, మా తండాలలో మా రాజ్యం. దానికి ఆద్యుడు కేసీఆర్ కదా. రేవంత్ రెడ్డి గారంటే ఎక్కడి నుంచి అవుతాడు? రేవంత్ రెడ్డి ఏం చేసిండని మా గిరిజనులకు ఏం చేసిండు? ఇవాళ గిరిజనులు ఉన్నటువంటి మా లంబాడాలు ఉన్నటువంటి దాదాపుగా 50 నుంచి 60 కాన్స్టిట్యున్సీలల్లో నీకు ఇవాళ ఓట్లు పడ్డాయి. కానీ నువ్వు గిరిజనులకు ఏం చేస్తావు? నువ్వు మెజారిటీ పీపుల్ లంబాడాలు ఉన్న దగ్గర మొత్తం కాంగ్రెస్ గెలిచింది. మరి గిరిజనులకు ఏమైనా చేసినావా? ఇప్పటివరకు ఏది లేదే. వాడు చేసింది శూన్యం. అదే ఎస్టీ బిడ్డ అయినటువంటి గౌరవ సీతక్క గారి పనితీరు ఎలా ఉందంటారు? ఆమె అప్పుడు ఒక రకంగా, ఇప్పుడు ఒక రకంగా ఉన్నది ఆమె కథ. గతంలోనేమో మొత్తం రీల్స్ చేసుకుంటూ అటు ఇటు తిరిగింది. రీల్స్ అని ఎందుకు అంటారు మీరు? ఆ టైంలో నేను ప్రజల దాకా వెళ్ళాను అని చెప్పేసి. మరి ఇప్పుడు కనబడతలేరా ఆమెకు ప్రజలు? ఇప్పుడు కనబడతలేరా? నువ్వు నువ్వు ఎక్కడైతే దిగబడ్డ ట్రాక్టర్ను నెట్టినవో అక్కడ ఒక ఫ్లైఓవర్ రావాలి, అక్కడ బ్రిడ్జ్ రావాలని చెప్పేసి పోరాటం చేసింది ఆమె. మరి ఇప్పుడు ఆమె స్వయాన మంత్రి పంచాయతీరాజ్ శాఖనే కదా ఆమె. మరి చెయ్యొచ్చు కదా అంటున్నాం మేము. స్వయాన నువ్వు రేవంత్ రెడ్డి గారికి చాలా దగ్గర కదా, వేలాది కోట్లు తీసుకొచ్చి అభివృద్ధి అంటే ఎవడొద్దంటుండు అంటారా? అదే సీతక్క గారి కాన్స్టిట్యున్సీలో ఇసుకకు అక్రమ ఇసుక రవాణా జరుగుతుందని చెప్పేసి పోరాటం చేసిన సీతక్క ఇవాళ 24 గంటలు స్పెషల్ జీవో తీసుకొచ్చి ఇవాళ 24 గంటలు లారీలు నడుతున్నాయి ఆమె కాన్స్టిట్యున్సీలో. దాని గురించి మాట్లాడరు ఎందుకు? ఎకో సిస్టమ్ దెబ్బతింటుంది, ఎకో టూరిజం దెబ్బతింటుంది. అడవులలో ఉన్నటువంటి పక్షులు కానీ, క్షీరదాలు కానీ, అటువంటి జంతువులు కానీ పారిపోతాయి. రాత్రి 10 దాటితే ఇక్కడ ఆ లారీలు పనిచేయొద్దని చెప్పేసి కేసీఆర్ గారు అప్పుడు తీసుకుంటే దాన్ని నువ్వు 24 గంటలు మొత్తం కంటిన్యూస్గా నడుపుతా ఉంటే నువ్వేం ప్రజాపాలన చేస్తావు? నువ్వేం ప్రజల మనిషివి? నువ్వేం నక్సలైట్ నుంచి వచ్చినావు? నువ్వేమో కమ్యూనిస్ట్వి? నువ్వేమో ప్రజానాయకురాలివి? మాకు అర్థం కాదు. మరో అంశం చూస్తే ఎస్ఎల్బీసీలో ఇప్పటిదాకా మృతదేహాలు బయటికి తీసుకురాలేదు అని చెప్పేసి కూడా చాలామంది ధర్నాలు చేస్తున్నారు. దాన్ని ఎందుకు తీసుకురాలని పక్షాన చూడొచ్చు మనం. వాళ్ళకి చేతనైతే లేదు కదా. వీళ్ళ చివరాని పని వల్లనే పాపం 8 మంది ప్రాణాలు ఆడగోల్పోయిన పరిస్థితి కనబడ్డది. అసలు ఎస్ఎల్బీసీ అంటే కూడా వాళ్ళకి తెలియదన్న. ఎస్ఎల్బీసీ ఫుల్ ఫామ్ ఏందో ఆ నీటిపారుదల శాఖ మంత్రికి తెలియదు, ఆ రేవంత్ రెడ్డికి తెలియదు. ఇప్పుడు శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ అనేది ఎస్ఎల్బీసీ వల్ల ఉపయోగం ఏందనేది వాళ్ళకి తెలియదు. ఉమ్మడి పాలమూరు జిల్లాకు అండ్ ఉమ్మడి నల్లగొండ జిల్లాకేమో సాగునీరు, హైదరాబాద్కేమో తాగునీరు ఉద్దేశం భాగంగా ఎస్ఎల్బీసీ అనేది దుకాణం పెట్టిల్లు. ఎవరు పెట్టిల్లు? దానికి కాంగ్రెస్ గవర్నమెంట్ స్టార్ట్ చేసింది అది. కానీ దాని వెనక కుట్ర ఏంది అని అంటే మొత్తం కిందికి వెళ్ళి తవ్వాలి, దాన్ని గ్రౌండ్లోకి వెళ్ళి తవ్వాలి. మీదికి వెళ్ళి తవ్వినాం అనుకో, మీదికి వెళ్ళి తవ్వితే అది ఫారెస్ట్ ఉంటుంది, మొత్తం రిజర్వ్ ఫారెస్ట్. ఆడ జంతువులకు విఘాతం జరుగుతుంది కాబట్టి దాని ఫారెస్ట్ క్లియరెన్స్ రాదు. కాబట్టి కిందికి లోపలికి వెళ్ళి తవ్వాలనే ఉద్దేశంలో భాగంగా టన్నెల్ వ్యవస్థను తీసుకొచ్చేళ్ళు. తవ్వుతా అంటే మధ్యలో సొరంగం లోపల కొండలు, గుట్టలు, చర్యలు అన్నస్తున్నాయి. అది గూల్దాన్ని అందులో బాగా అప్పటికి విపరీతమైన అడ్వాన్స్డ్ టెక్నాలజీ తోటి కేసీఆర్ గారు 12 కిలోమీటర్లు తవ్విండు లోపలికి. 12 కిలోమీటర్లు తవ్విండు, గవర్నమెంట్ పోయింది. ఆ తర్వాత వీళ్ళు కంటిన్యూ చేసి తవ్వాలి కదా, కనీసం సోయి లేదు. దాని మీద ఏం తెలియదు వాళ్ళకు. ఆ ఎస్ఎల్బీసీ ఏందో తెలియదు. 12 మంది ప్రాణాలను తీసుకున్నారు. ఆడికి పోయి టైంపాస్ చేసారు వీళ్ళు. ఒకడేమో చేపల కూర అంటాడు, చేపల ఫ్రై తినాలని ఒకడంటాడు, ఒకడేమో ఫ్లైట్ దిగి ఎక్కి దిగుతా అంటాడు. తప్ప వాళ్ళు చేసింది ఏది లేదు. ఇప్పటికి కూడా 2 మృతదేహాలు వచ్చినాయట. కానీ మిగతా 6 ఎక్కడున్నారో తెలియదు. ఇంకా వాళ్ళతో అవుతుందా అన్న? కాని పని. ఎస్ఎల్బీసీ అనేది వాళ్ళతోటి కాని పని. వాళ్ళు చెయ్యలేరు దాన్ని, వాళ్ళతోటి కాని పని అది.
వాళ్ళకి నష్టపరిహారం కూడా అందించడం జరుగుతుంది కదండి. అన్న ప్రాణం పోయినాక చేసేది ఏముంటుంది అన్న, నువ్వు నష్టపరిహారం దేనికి, నీకు ప్రాణం పోయినాక చేసేది ఏమున్నది చెప్పు? ఎన్ని కోట్లు ఇస్తే వాళ్ళ కుటుంబం నిలబడుతుంది, ఎన్ని కోట్లు ఇస్తే వాళ్ళ కుటుంబానికి ఓ భరోసా దొరుకుతుంది చెప్పండి మీరు? దొరుకుతుందా? ఇంటి పేద చచ్చిపోయినాక ఏముంటుంది అన్న ఇంట్లో?